గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా పట్టాలిచ్చింది. ఇల్లు ఇక మీవే అంది. కానీ తీరా వెళ్తే కనీసం లోపలకు కూడా రానివ్వలేదు. నెలలు గడిచిపోతున్నా ఇల్లు మాత్రం చేతికి రాలేదు. ఇప్పుడు తీరా వెళ్లి చూస్తే ఆ ఇళ్లలోకి అడుగు పెట్టేందుకే భయం అవుతుందంటున్నారు వారంతా. ఇదంతా నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. అసలేంటి అని బిగ్ టీవీ గ్రౌండ్కి వెళ్తే కళ్ళు చెదిరిపోయే విషయాలు తెలిసాయి. పైకి ఆకాశాన్నంటేలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తున్నా కింద పిల్లల విషయానికి వస్తే మాత్రం ముట్టుకుంటే కూలిపోయేలా ఉంది పరిస్థితి. ఇంతకీ నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితుల ఆవేదనేటి? వారు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? నాణ్యత లేకుండా బ్లాకులన్నీ సెల్లార్లలో వాటర్ 5 ఏళ్లుగా నీటిలోనే ఉన్నటువంటి ఆ సెల్లార్లు 15 బ్లాక్లు నీటిలోనే ఉన్నాయి. అసలు డబుల్ బెడ్రూమ్లు నాణ్యత లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటి యొక్క దుస్థితి ఏ విధంగా ఉందో మనం ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం. ప్రస్తుతం 14 బ్లాకులు ఇందులో ఉన్నాయి. దాదాపు 1440 మంది లబ్ధిదారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని కేటాయించింది. మనం చూస్తున్నాం, అంతస్తులు బాగానే కట్టారు, కానీ వీటి యొక్క నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తాం. లబ్ధిదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి డబుల్ బెడ్రూమ్లలో మేము ఎలా జీవనం సాగించాలి? సరైన వసతులు కల్పించకపోవడమే కాదు, అసలు వాటి యొక్క సెల్లార్లలో దుస్థితి ఏ విధంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూద్దాం. వారు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు కేటాయించి సంవత్సరమైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. చూడొచ్చు మనం వాటి నాణ్యత. ఒక్కసారి ముట్టుకుంటే పెచ్చులూడిపోతున్న పరిస్థితి డబుల్ బెడ్రూమ్లది. ముట్టుకుంటే పెచ్చులూడిపోతుంది. ఇది పూర్తిగా మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. ఇలా ఇంత నాణ్యత లేకుండా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఉంటే మేము ఇంట్లో ఎలా జీవించాలి అంటూ ముట్టుకుంటేనే పెచ్చులూడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. మనం ఏదో ఉద్దేశపూర్వకంగా చూపించేది కాదు, ప్రత్యక్షంగా లబ్ధిదారులు చెప్తున్నారు. నిజాంపేట్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూడండి. ఇట్లా ముట్టుకుంటే రాలిపోతుంది. పూర్తిగా డస్ట్తోనే కట్టారు. ఇలా సిమెంట్ వాడకం ఎంతవరకు ఉంది? మరి ఈ బ్లాక్ల యొక్క పిల్లర్లే ఇంత దారుణంగా ఉంటే మరి ఫ్లాట్లు ఏ విధంగా ఉంటాయి? ఈ సెల్లార్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది మనం ఒకసారి చూద్దాం. కొంతమంది ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. ఈ 1440 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు వాటికి కేటాయించారు వారికి, కానీ వారు మాత్రం ఇళ్లలోకి ఇంకా వెళ్ళలేదు. ఇంత దుర్భర పరిస్థితి మనం చూడొచ్చు. సెల్లార్లో కూడా దాదాపు 5 సంవత్సరాలుగా నీటి అంటే అందులో నీటి ఊట ద్వారా వచ్చింది. ఏదో వర్షాకాలంలో వచ్చిన వాటరే కాదు, ఇవి లోపల ఉన్నటువంటి నీటి మనం చూడొచ్చు. ఇది ఎంత లోతుగా వాటర్ కూడా ఉన్నాయి. 5 ఏళ్లుగా పిల్లర్లు వాటర్లోనే మునిగి ఉన్నాయి. మనం ఒకసారి ప్రత్యక్షంగా కూడా టెస్ట్ చేయొచ్చు. చూడొచ్చు, దాదాపు 2 ఫీట్ల వరకు వాటర్. 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి అంటూ ఇక్కడ బాధితులు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి డబుల్ బెడ్రూమ్లలో మేము ఎలా జీవనం సాగించాలి? కేటీఆర్లు ప్రగల్భాలు పలికారు. మేము పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఎన్నో గొప్పలు చెప్పారు. మరి ఇదేనా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి? లబ్ధిదారులు పేదలు ఎలా జీవనం సాగిస్తారు? ఇంత నాణ్యత లేకుండా ముట్టుకుంటేనే పెచ్చులూడిపోతున్న పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇలాంటి పిల్లర్లలో దాదాపు 10 అంతస్తులకు పైగా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగితే, ఇంత నాణ్యత లేకుండా జరిగితే, ముట్టుకుంటేనే పిల్లర్లు పెచ్చులూడిపోతే మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లోపల ఎట్లాంటి పరిస్థితి నెలకొంటుంది? లబ్ధిదారుల మాటల్లో మనం కొన్ని అంశాలను తెలుసుకుందాం. చూడండి, డస్ట్ ద్వారా మొత్తం రాలిపోతున్న పరిస్థితి. ఇది మెయిన్ పిల్లర్స్. ఈ బ్లాక్కి సంబంధించినటువంటి పిల్లర్ బ్లాక్ 2లో ఉన్నాం మనం ప్రస్తుతం. మనం చూడవచ్చు సెల్లార్లో కూడా పూర్తిగా వాటర్. ఇక్కడ పక్కకే లిఫ్ట్ కూడా ఉంది. మరి ఒకవేళ లబ్ధిదారులు ఇళ్ళకు వచ్చినా కూడా వారి యొక్క జీవనం ఎలా సాగుతుంది? వారి పిల్లలు ఒకవేళ సెల్లార్లో ఇలా ప్రమాదం ఉంటే ఇలా అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం లోపలికి కూడా ఒకసారి వెళ్దాం, ప్రత్యక్షంగా వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ల యొక్క పూర్తి తీవ్రత ఎట్లా ఉంది, దుస్థితి ఎట్లా ఉంది అనేది మనం నేరుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, వాళ్ళు బాధితులు వెళ్ళి చూపిస్తున్నారు మనకు. చూడొచ్చు, మొత్తం వాటర్లోనే, మొత్తం నీటిలోనే. పిల్లర్లు పూర్తిగా 5 సంవత్సరాలుగా నీటిలోనే ఉంటే మనం చూడొచ్చు మోకాళ్ళ వరకు నీటి. మనం కూడా ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలిద్దాం. మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి ఇక్కడ. 5 సంవత్సరాలుగా నీటిలోనే పిల్లర్లు ఉంటే ఆ బ్లాక్ ప్రమాదంగా ఉంటుంది. ఆ డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా ఉంటాయి? అందులో పేదలు లబ్ధిదారులు వస్తే ఎలా జీవనం సాగిస్తారు?
గత ప్రభుత్వం వీటన్నిటికీ సమాధానం చెప్పగలుగుతుందా? అసలు బాధితులు ఏమంటారు ఒక్కసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. అసలు ఇది ఎప్పుడు మీకు కేటాయించారు? ఈ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని రోజులుగా ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి? సాంశరణం అయ్యప్ప, నా పేరు తలారి రాము, నేను నిజాంపేట డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ని. యాక్చువల్గా మాకు పట్టాలు ఇచ్చి 14 నెలలు అవుతుంది. ఈ బిల్డింగ్లు కట్టి మాత్రం 5 సంవత్సరాలు అవుతుంది. అయితే 14 నెలల క్రితం మాకు పట్టాలు ఇచ్చినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ ముందర ఇచ్చారు. ఇచ్చినాక మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి రావడానికి వెళ్తే ఆఫీసర్లు ఏమన్నారంటే దీంట్లో కరెంట్ లేదు, వాటర్ లేదు, మీకు చేసిస్తాం, అప్పటిదాకా మీరు దీంట్లోకి రావద్దు అని చెప్పారు. మేము ఎప్పుడు వచ్చినా కానీ వాచ్మెన్లతోటి పోలీసు వాళ్ళతో బెదిరించి మమ్మల్ని లోపలికి రానియకుండా చేస్తుండే. అయితే మాకు అర్థం కాలేదు ఎందుకు రానియట్లేదు అనేసి. అయితే తర్వాత మేము ఎంక్వైరీ చేసుకుంటే ఒక 15 రోజుల క్రితం మేము సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ కరెంట్ వర్క్ అయిపోయింది, వాటర్ వర్క్ అయిపోయింది, మాకు ఇల్లు ఇచ్చేసేయండి అని అంటే ఆగండి అని అన్నారు. తర్వాత మేము ఒకసారి లోపలికి వచ్చి చూస్తే ఇప్పుడు ఇది ఈరోజు 22వ తారీఖు డిసెంబర్, 22వ తారీఖు డిసెంబర్, నీళ్లు లేవు, వర్షాకాలం కాదు, ఇప్పుడే ఇంత నీళ్లు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో అక్కడ దాకా వచ్చిన నీళ్లు. 5 years అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి, 5 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ నీళ్ళలోనే ఉంది. నీళ్ళలోనే ఉందంటే ఎంత డ్యామేజ్ అయింది. గత ప్రభుత్వం మీకు కేటాయించినప్పుడు మీరు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పి అధికారులకు చెప్పిరా, లేకపోతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు చెప్పిరా? అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని లోపలికి రానియలేదు. లోపలికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు లోపలికి రానియలేదు మమ్మల్ని. మాకు ఎంత అన్యాయం అంటే పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని తిట్టిరు. మీకు ఏది గరీబోళ్ళు, మీకు ఇల్లు ఇచ్చినామో ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకు ఇల్లు కూడా ఇవ్వము, మేము ఇచ్చినాం, మేము ఎక్కువ మాట్లాడితే గుంజుకుంటామని అన్నారు. అందరు చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఏంటంటే అధికారులు చెప్పిన మాట విన్నారు, భయపడ్డారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది కరోనా టైంలో కట్టిరు, ఏ ఆఫీసర్ కూడా పరీక్షించలేదు, ఆఫీసర్లు అందరూ ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు లంచాలు తీసుకొని దీన్ని ఇట్లా చేసేసారు. ఇప్పుడే ఈ డిసెంబర్ 22వ తారీఖు నీళ్ళు ఎంతుంటే వర్షాకాలం నీళ్ళు ఎంత ఉంటాయి? ఆఫీసర్ని అడిగితే నేను మోటార్ పెట్టి నీళ్లు బయటికి పెడతా, ప్రతిసారి 365 days మీరు మోటార్లు పెట్టుకోవాలంటున్నారు. ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు నీళ్లు చూస్తే నీళ్ళలో వస్తాయి, నీళ్లు జస్ట్ ఇట్లా ముట్టుకుంటే యాసిడ్ నీళ్ళు లాగున్నాయి. పిల్లలు దీంట్లోకి వచ్చి ఈత కొట్టి నోట్లోకి నీళ్ళు పోతాయి, ఎన్ని రోగాలు వస్తాయి. ఆఖరి సచ్చిపరిచి కేటాయించిన అనంతరం మీరు అందరూ ఇంట్లో వచ్చి నివాసం ఉంటే, మరి ఇట్లనే ఉంటే నివాసం ఉంటే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న పిల్లలు నేనేమంటున్నా అంటే మాకు ఇచ్చిన ఆఫీసర్లకు ఒక దండం, మీరు వచ్చి ఉండండి, మీరు వచ్చి ఉండగలిగితే మేము కూడా ఉంటాం. కిషన్ రెడ్డి గారు అన్నారు కదా మేము వచ్చి అక్కడ ఎక్కడ ఉంటాను, వాళ్ళని కూడా అడుగుతున్నాం, మేము అందరిని అడుగుతున్నాము. బీజేపీ వాళ్ళని అడుగుతున్నాము, టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాము. ఇప్పుడు మా విజ్ఞప్తి ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు మీకు ఒక దండం పెడుతున్నాము, 1 కోటి దండాలు. ఇక్కడ అందరు గరీబ్ వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ వాటర్ తీసి మాకు గరీబ్ వాళ్ళకి ఉండడానికి వీలుగా చేయండి అనేసి మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఇక్కడ 1500 కుటుంబాలు గరీబ్ వాళ్ళు. గత ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో మాకు, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గరీబుల ప్రభుత్వం. గరీబుల ప్రభుత్వంలో మాకు హెల్ప్ చేస్తారు. ఇది చూడండి, ఇది లిఫ్ట్ ఛాంబర్ సార్, ఇది లిఫ్ట్ ఛాంబర్, ఇక్కడ దాకా లిఫ్ట్ ఉంటుంది. ఇది లిఫ్ట్ ఛాంబర్, ఇంకా లిఫ్ట్ నీళ్ళలోనే ఉంది, ఇప్పటికి కూడా లిఫ్ట్ నీళ్ళలో ఉంది. ఇది చూడండి ఎట్లా కూలిపోతుందో. ఈ లిఫ్ట్లో లిఫ్ట్ వైర్లు, కరెంటు వైర్లు కూడా నీళ్ళలోనే ఉన్నాయి. ఒక షాక్ కొడితే ఎంతమంది చచ్చిపోతారు. ఇప్పుడు మేమే రాలేదు, ఇంట్లోకి రాకముందే ఇంత కూలిపోయింది. మేము 1500 కుటుంబాలు సామాన్లు వేసుకొని, బీరువాలు వేసుకొని, పిల్లల్ని వేసుకొని వస్తే బిల్డింగ్ కూలిపోతే ఎవరిని అడగాలి స్వామి, ఎవరు దీనికి బాధ్యులు? కేసీఆర్ కేటీఆర్లు గొప్పలు చెప్తున్నారు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, బాధితులకు పేదలకు కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్ ఇచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పారు. మరి ఇదేమో ఇట్లా ఉంది, మీరేం చెప్తారు? అదే కేసీఆర్ కేటీఆర్ గారిని అంటున్నాను నేను, వచ్చి చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడో కూర్చొని మేము ఇచ్చినామంటే కాదు కదా, ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది మీరు ఏం చేసిర్రు, ఏం సంగతి అనేసి. గరీబులని సావనికి లిటరల్గా చచ్చిపోమనేసి మాకు ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మేము ఎక్కడో కిరాయికి హరామ్గా ఉంటుండే, మాకు ఇచ్చి మా మైండ్లో ఒక ఆశ కల్పించారు, మీకు కూడా ఒక ఇల్లు ఇచ్చినాం అనేసి. ఇచ్చి ఇక్కడికి వచ్చి ఏంటంటే లిటరల్గా చచ్చిపోండి అనేసి, చచ్చిపోండి అనేసి మాకు ఈ ఇల్లు ఇచ్చారు. మేము చచ్చిపోమంటే ఇక్కడికి వచ్చి చచ్చిపోతాం. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గరీబుల ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ గారు వాళ్ళు దయచేసి కొంచెం ఈ పరిస్థితిని చూసి గరీబులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం స్వామి, అంతే స్వామి. మేము లోపలికి పంపించారు కాబట్టి మాకు ఈ సీన్ తెలిసింది. ఇంతకుముందు 5 years బ్యాక్ కూడా ఇన్ని వర్షాలు వచ్చినాయి, ఆ పిల్లర్ లెవెల్, వాటర్ లెవెల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ లెవెల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని వీళ్ళు చూస్తే ఎక్కడ రివర్స్ అయిపోతారో అన్న భయానికి మమ్మల్ని లోపల రానియలేదు వాళ్ళు. ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నప్పుడు మేము అధికారులను దగ్గరికి పోయి అడిగితే మీరు ఉంటే ఉండండి, లేకపోతే లేదంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పడమే జరుగుతుంది కానీ తప్ప దీనికోసం పర్టికులర్గా ఈ సిచ్యువేషన్ తీసుకుంటాం, ఈ పని చేసి ఇస్తాం మీకు అని చెప్పి ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇది ఎంతవరకు సహజమవుతుందో రేవంత్ రెడ్డి సార్ని కనుక్కొని ఇది క్లియర్ చేసామని కోరుకుంటున్నాం అంతే. మళ్ళీ
మీరు చెప్పండి బ్రదర్, అసలు ఏంది ఈ ప్రాబ్లం? ఇంత దయనీయ పరిస్థితిలో డబుల్ బెడ్రూమ్ ఉంది. యాక్చువల్లీ గత ప్రభుత్వం మాకు ఇచ్చినప్పుడు 1.5 year అవుతుంది మాకు ఇల్లులు ఇచ్చి. సో అప్పటి నుంచి మేము లోపలికి రాలేదు, అధికారులు ఎవరు కానీ సెక్యూరిటీ కానీ మమ్మల్ని అక్కడి నుంచి అక్కడనే వెళ్ళగొట్టేవాళ్ళు. సో ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది అని తెలుసుకొని మేము ధైర్యం చేసి లోపలికి వచ్చినాం. లోపల రాగానే ఈ వాటర్ చూసి మాకు భయం వేసింది. అండ్ అప్పుడు తెలిసింది మాకు ఈ వాటర్ ప్రాబ్లం అని. వర్షాకాలాలు ఆగిపోయి దాదాపు 6 నెలలు అవుతుంది. ఇప్పుడే నీళ్ళు ఇట్లున్నాయి సార్. వర్షాకాలాలు వస్తే మా పరిస్థితి ఏంది? పిల్లర్లకు దాక్కుతున్నాయి నీళ్ళు. పిల్లర్ ఏ హైట్లో ఉంది, కింద బండ్లు పెట్టినా పిల్లలు వచ్చినా చూసుకోకుండా ఎట్లా? ఒక్క బ్లాక్ కాదు సార్, 13 బ్లాక్లు, 14 బ్లాక్లలో ఒకే ఒక్క బ్లాక్ సేఫ్లు ఉంది. మిగతా ప్రతి ఒక్క బ్లాక్లో నీళ్ళు ఉన్నాయి, మొత్తం వాటరే ఉన్నాయి సార్. అండ్ అది కూడా ఇప్పుడున్న పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ఇల్లు వచ్చిన వాళ్ళము బయట 6-7 వేలు లేదా 10,000 కిరాయి కట్టేటోళ్ళు ఉన్నారు. ఇల్లు వచ్చిన సంతోషంలో 6-7 వేలు మాకు మిగులుతాయి రాబాయి, మేము ఏదైనా చిట్టి చేసుకుంటాం లేదా మా పిల్లల స్కూల్ ఫీజులు వెళ్ళిపోతాయి అనే చిన్న ఆశతోటి బతుకుతున్న వాళ్ళు, ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు పొమ్మంటారా అని చెప్పేసి ఆశతోటి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది తెలిసే వాళ్ళకి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఆడికి పోదామా, ఈ కిరాయి కట్టుకుంటే ఈయనే బతుకుదామా అన్నట్టు డైలమాలు ఉన్నారు సార్. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము చేసే రిక్వెస్ట్ ఒక్కటే, మాకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు కానీ, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కానీ మా కమిటీ తరఫున మేమందరం రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, మాకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వండి. రేపు పొద్దున మేము గుండెల మీద చేసుకొని ధైర్యంగా నిద్రపోయేలాగా భరోసా కల్పియండి. మాకు అంతకు మించి మాకు ఇంకేం అవసరం లేదు సార్. గతంలో మీకు కేటాయించినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి కానీ అధికారులకు మీరు చెప్పిరా ఇట్లుంది పరిస్థితి అని? మాకు అసలు దీని గురించి తెలియదు సార్. మాకు అప్పుడు ఎప్పుడైతే మాకు పట్టాలు ఇచ్చారో అప్పుడు తెలిసింది మాకు ఇక్కడ ఇల్లులు ఉన్నాయి తప్ప, మాకు లోపలికి వచ్చి మీ ఇల్లు చూసుకోండి, మీ సెల్లార్ చూసుకోండి లాంటివి ఏమీ లేకుండే. ఇప్పుడు 1 year అయిపోయింది, మేమే ముందుకెళ్ళి సార్లను అడిగితే సార్ ఇంకెప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అంటే ఇప్పుడు ఇస్తారు, మీ పనులు అవుతున్నాయి, టైం పడుతుంది. ఇంకా మేము మామూలుగా మేము వచ్చి విజిట్ చేసి వెళ్దామని చెప్పి వచ్చి చూస్తే ఈ నీళ్ళ సమస్య ఉంది. ఈ నీళ్ళ సమస్య చూసినాక ఇంకెప్పుడు వస్తుందో తెలియదు సార్. సో ఈ రిక్వెస్టే మేము గవర్నమెంట్తో కోరుకుంటుంది ఏంటంటే, ఈ నీళ్ళ సమస్యని మాది క్లియర్ చేసి దీన్ని ఏం చేస్తారో మరోసారి నీట్గా చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని ఒక ఆశ. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో బీఆర్ఎస్ గత ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది. ఎంత నాణ్యతా లోపం కనిపిస్తుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సెల్లార్లలో దాదాపు 14 బ్లాకుల్లో 13 బ్లాకులు దాదాపు ఇట్లనే ఉన్నాయి. 1400 కుటుంబాలు, దాదాపు 6,000 మంది ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నాయని చెప్పి బాధితులు మనకు చెప్తున్న పరిస్థితి. లబ్ధిదారులే ఇప్పుడు బాధితుల రూపంలో మనకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీని, సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించాలని. మనం చూస్తున్నాం ఇక్కడ ఇది లిఫ్ట్కి సంబంధించింది. లిఫ్ట్ వద్దనే ఇక్కడ వరకు ఉన్నాయి. లిఫ్ట్ ఒకవేళ ఆన్ చేస్తే వాటి కరెంటు తీగలు కూడా వాటర్లోనే, నీళ్ళల్లోనే ఉండే ప్రమాదం కూడా కనిపిస్తుంది. మరి వర్షాకాలం కాదు ఇది, డిసెంబర్ నెలలోనే వాటర్ ఈ విధంగా ఊటలాగా వస్తే, వర్షాకాలం వస్తే దాదాపు ఈ హైట్ వరకు మనకు బాధితులు చెప్తున్న దాని ప్రకారం చూడండి, ముట్టుకుంటేనే మళ్ళీ పెచ్చులు ఊడిపోతున్నాయి. లోపల కూడా ఈ వాటర్లో నాని ఏళ్ల తరిపడిగా పిల్లర్లు కూడా దెబ్బతినే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఇదే బ్లాక్లలో, ఇదే డబుల్ బెడ్రూమ్లలో మేము ఎలా జీవనం సాగించాలి, మా కుటుంబాలను, మా జీవితాలను ఎలా రిస్క్లో పెట్టాలని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఈ నీటిలోనే వారి జీవితం, నీటిలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లోనే ఉండాలని చెప్తున్నారు. ప్రభుత్వం, అధికారులు దీనిపైన ఎలా స్పందిస్తారు, బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.